హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 2లో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, సెకండ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అంటే ఏంటంటే అమ్మా, మనం డెఫినిషన్ చెప్పుకున్నాం కదా. ఎఫ్ అనేది ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ తీసుకుంటే గనక ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేసాం? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని డిఫైన్ చేసాం. అంతేనా? సో ఇది ఏదైతే డెరివేటివ్ డెఫినేషన్ చెప్పుకున్నామో ఈ డెఫినేషన్నే మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అని కూడా అంటాం. ఓకే, అర్థమైందమ్మా? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ప్రాబ్లం ఏమంటున్నారమ్మా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏముందమ్మా? ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 27 ఇచ్చారు. నేను ఈ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 27. డెరివేటివ్ ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ విధంగానే డినోట్ చేస్తాం కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, డెఫినేషన్ నుంచి ఏం తెలుసు మనకి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ minus f of x by h, that is equal to limit h tends to 0. మనకి ఇక్కడ f of x అంటే ఏం తీసుకున్నాం? x క్యూబ్ మైనస్ 27 అని తీసుకున్నాం. ఇక్కడ ఏం కావాలి? f of x ప్లస్ h కావాలి. అంటే x ప్లేస్లో x ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x ప్లస్ h హోల్ క్యూబ్ మైనస్ 27 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ వాల్యూ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై హెచ్ అని తెలుసు. ఓకేనా? అయితే ఇక్కడ ఏముందమ్మా? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ ఉంది. అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలోనేనా ఉంది. అంటే ఏ విధంగా రాయొచ్చు మనం? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అని రాయొచ్చు. అర్థమైందమ్మా? సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ హెచ్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ హెచ్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్ మైనస్ 27. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 27 ఉంది కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 27 అవుతుంది బై హెచ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 27 ప్లస్ 27 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటాయమ్మా? దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇంకేమున్నాయి? హెచ్ క్యూబ్ 3x స్క్వేర్ హెచ్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్. వీటన్నిటిలో కూడా హెచ్ అనేది కామన్ ఉందమ్మా. సో హెచ్ అనేది మీరు కామన్ తీసేస్తే ఇంకేముంటాయి? హెచ్ క్యూబ్లోంచి హెచ్ కామన్ తీస్తే హెచ్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 3x స్క్వేర్ హెచ్ నుంచి హెచ్ తీసేస్తే 3x స్క్వేర్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్ నుంచి ఒక హెచ్ కామన్ తీస్తే 3x హెచ్ ఉంటుంది బై హెచ్. ఇక్కడ హెచ్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x హెచ్. ఓకే, సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ లిమిట్ అనేది హెచ్ టెన్స్ టు 0 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0 అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 3x స్క్వేర్. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 3x స్క్వేర్ వచ్చింది. ఓకేనా? సో మనకి ఏదైతే ఫంక్షన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 27 ఇచ్చారో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? 3x స్క్వేర్ అయ్యింది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి.
ఇప్పుడు సెకండ్ వన్ ఏంటో చూడండమ్మా, x-1 ఇంటూ x-2. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఫైండ్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ ఏంటమ్మా, x-1 ఇంటూ x-2. ఓకేనా, f ఆఫ్ x అని కన్సిడర్ చేయండి. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x-1 ఇంటూ x-2. ఏ విధంగా ఫైండ్ చేయమన్నారు? డెరివేటివ్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ కదా. సో డెఫినిషన్ ఏం తెలుసు, డెరివేటివ్ని f డాష్ ఆఫ్ x అని డినోట్ చేస్తాము. డెఫినిషన్ ఏం తెలుసు, లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు h అని తెలుసు కదా. ఇక్కడ f ఆఫ్ x అంటే మనకి వాల్యూ ఏం తెలుసు, x-1 ఇంటూ x-2 అని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏం కావాలి, f ఆఫ్ x ప్లస్ h కావాలి. అంటే h ప్లేస్లో x ప్లస్ h పెట్టండి, ఏమవుతుంది, లిమిట్ h టెన్స్ టు 0 x ప్లస్ h మైనస్ 1 ఇంటూ x ప్లస్ h మైనస్ 2 మైనస్ f ఆఫ్ x అంటే వాల్యూ ఏంటి, x-1 ఇంటూ x-2, x-1 ఇంటూ x-2 అవుతుంది. ఓకేనా, బై h. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 x ప్లస్ h మైనస్ 1 ఇంటూ x ప్లస్ h మైనస్ 2 ఏమవుతుందమ్మా, ఫస్ట్ x ప్లస్ హెచ్తో మల్టిప్లై చేయండి, x ప్లస్ హెచ్ ఇంటూ x ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, x ప్లస్ హెచ్ ఇంటూ -2 అంటే -2 ఇంటూ x ప్లస్ హెచ్. నెక్స్ట్ ఇప్పుడు -1తో మల్టిప్లై చేయండి, -1 ఇంటూ x ప్లస్ హెచ్ అంటే -x ప్లస్ హెచ్, -1 ఇంటూ -2 +2 అవుతుంది. మైనస్ x-1 ఇంటూ x-2 ఏమొస్తుంది, x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ -2 -2x, -1 ఇంటూ x -x, -1 ఇంటూ -2 +2. ఓకే, బై h దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0. ఇంకా సింప్లిఫై చేయండి అమ్మా, x ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh, -2 ఇంటూ x ప్లస్ హెచ్ ఏమవుతుంది, -2x -2h, -1 ఇంటూ x ప్లస్ హెచ్ అంటే -x -h ప్లస్ 2, మైనస్తో మల్టిప్లై చేయండి, ఇక్కడ -x స్క్వేర్, ఇక్కడ -2x -3x అంటే -3x కదా, మైనస్ ఇంటూ -3x ప్లస్ 3x అవుతుంది, -2 బై h. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, న్యూమరేటర్లోని +x స్క్వేరు -x స్క్వేరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, -2x -x ఏంటి, -3x అవుతుంది, -3x ప్లస్ 3x. ఓకే, సో క్యాన్సిల్ అవుతాయి. ఇంకేమున్నాయమ్మా, +2 -2 క్యాన్సిల్ అయింది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0. ఇంకా మిగిలిన టర్మ్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మిగిలిన ప్రతి టర్మ్లో h అనేది ఉంది. ఓకేనా, సో h అనేది కామన్ తీసేసారు అనుకోండి, ఇంకేముంటుంది, ఇక్కడ h స్క్వేర్ నుంచి h కామన్ తీస్తే h ఉంటుంది, అలాగే +2x h నుంచి h కామన్ తీస్తే +2x ఉంటుంది, -2h నుంచి h కామన్ తీస్తే -2, -h నుంచి h కామన్ తీస్తే -1 బై h. సో న్యూమరేటర్ డినామినేటర్లో h అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, లిమిట్ h టెన్స్ టు 0 h ప్లస్ 2x, -2 -1 అంటే -3. ఓకేనా, లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి, h టెన్స్ టు 0 దగ్గర, కాబట్టి h ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0 ప్లస్ 2x -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x -3. దేర్ ఫోర్ f డాష్ ఆఫ్ x అంటే ఏమొచ్చిందమ్మా, 2x -3 వచ్చింది. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామనేది. సో డెఫినేషన్ యూజ్ చేసి చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇక్కడ థర్డ్ వన్ 1/x³ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలమ్మా. థర్డ్ వన్ ఏంటమ్మా, 1/x³. ఓకేనా, 1/x³ f ఆఫ్ x అని కన్సిడర్ చేద్దాం. f ఆఫ్ x ఈక్వల్ టు 1/x³. మనకి డెఫినేషన్ నుంచి ఏం తెలుసు, f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h అని తెలుసు కదా. ఇక్కడ f ఆఫ్ x అంటే ఏంటి, 1/x³. అయితే f ఆఫ్ x ప్లస్ h ఏమవుతుంది,
ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, 1/x ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/x క్యూబ్ బై హెచ్. ఓకేనా? సో ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. న్యూమరేటర్లో ఎల్సిఎం అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అవుతుంది. డినామినేటర్లో ఏముంది, హెచ్ ఉంది. సో డినామినేటర్లో హెచ్ అంటే h/1 అని రాయొచ్చు కదా. సో ఇదే టర్మ్ ఏమవుతుందమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ బై ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1/h అని రాయొచ్చు కదా. డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి తీసుకొస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అంటే ఫార్ములా నుంచి ఏం రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ హెచ్ క్యూబ్ ప్లస్ 3x² హెచ్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్. ఓకేనా, బై హెచ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ హెచ్ క్యూబ్ మైనస్ 3x² హెచ్ మైనస్ 3x హెచ్ స్క్వేర్ బై హెచ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మిగిలిన అన్ని టర్మ్స్లో హెచ్ అనే టర్మ్ ఉంది. సో హెచ్ని కామన్ తీయండి, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ కామన్ తీసేస్తే మైనస్ హెచ్ క్యూబ్లోంచి హెచ్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది, మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ 3x² హెచ్లోంచి హెచ్ కామన్ తీస్తే మైనస్ 3x² మైనస్ 3x హెచ్ స్క్వేర్లోంచి హెచ్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ 3x హెచ్ బై హెచ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో హెచ్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ 3x² మైనస్ 3x హెచ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ లిమిట్ అనేది ఏంటి, హెచ్ టెన్స్ టు 0 దగ్గర కదా ఫైన్ చేయాలి. హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 0² అంటే 0 మైనస్ 3x² మైనస్ 3x ఇంటూ 0 అంటే 0 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 0 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x² బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 బై ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చింది, మైనస్ 3/x⁴ వచ్చింది. 1/x³ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, మైనస్ 3/x⁴ అవుతుంది. ఓకే, మనము ఫార్ములా నేర్చుకున్నాం, x⁴n ఈక్వల్ టు n ఇంటూ x⁴n-1 అని నేర్చుకున్నాం. అయితే అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే 1/x³ నేను x⁻³ అని రాయొచ్చు కదా. సో x⁻³ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ 3 ఇంటూ x⁻³ -1 అంటే ఏమవుతుంది, మైనస్ 3 ఇంటూ x⁻⁴ మైనస్ 3 x⁻⁴ని 1/x⁴ అని రాయొచ్చు. సో మరి ఈజీగా అయిపోయింది కదా, ఈ విధంగా చేసేయచ్చు కదా, ఈ విధంగా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమంటున్నారు, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయమంటున్నారు. అంటే డెఫినిషన్ యూజ్ చేసి చేయండి అని చెప్పారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. సో ఫోర్త్ వన్ ఏముందమ్మా, x+1/x-1కి చేయాలి. ఫోర్త్ వన్ చూడండమ్మా, x+1/x-1 డెరివేటివ్ ఫైండ్ చేయాలమ్మా. సో ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x+1/x-1. డెరివేటివ్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డెఫినిషన్ నుంచి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని తెలుసు.
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 1/(x-1) కదా. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ -1 అదేవిధంగా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1/(x-1) అని రాయొచ్చు, బై హెచ్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. న్యూమరేటర్ని చూడండి అమ్మా, ఎల్సిఎం తీస్తే అక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ హెచ్ -1 ఇంటూ x-1 అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఇంటూ x-1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ -1 అని రాయొచ్చు. అండ్ డినామినేటర్లో హెచ్ ఉంది, హెచ్ అంటే h/1 అని తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ టర్మ్ని ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఇంటూ x-1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ -1 బై ఎక్స్ ప్లస్ హెచ్ -1 ఇంటూ x-1 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో h/1 ఉంది కదా, న్యూమరేటర్లోని ఏం రాయొచ్చు, 1/h అని రాయొచ్చు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇప్పుడు చేయండమ్మా, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఇంటూ x-1 చేయండి. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ x², ఎక్స్ ఇంటూ -1 -x. ఇప్పుడు హెచ్తో చేయండి, ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్ hx ప్లస్ హెచ్ ఇంటూ 1 -1 -h ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ -1 -1. అదేవిధంగా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ -1 చేయండి, ఏమవుతుంది, అండ్ మైనస్ కూడా ఉంది కాబట్టి -x² -hx ప్లస్ ఎక్స్, నెక్స్ట్ -x -h ప్లస్ 1 బై హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ -1 ఇంటూ x-1 అవుతుందమ్మా. మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి అమ్మా, న్యూమరేటర్లో ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా, +x² -x² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, -x +x క్యాన్సిల్ అయింది, +x -x. నెక్స్ట్ ఇంకేమున్నాయి, అంతే కదా, అండ్ ప్లస్ hx -hx క్యాన్సిల్ అయింది. సో ఇంకా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఇంకేమున్నాయమ్మా, ఇక్కడ -h ఉంది, ఇక్కడ -h ఉంది, అంటే -2h బై డినామినేటర్లో ఏముంది, h ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ -1 ఇంటూ x-1 ఉంది. సో అగైన్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో హెచ్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 -2 బై ఎక్స్ ప్లస్ హెచ్ -1 ఇంటూ x-1 ఉంటుంది, అంతేనా. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, హెచ్ టెన్స్ టు 0 దగ్గర కదా, హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -2 బై ఎక్స్ ప్లస్ 0 -1 ఇంటూ x-1 దట్ ఈస్ ఈక్వల్ టు -2 బై x-1 హోల్ స్క్వేర్. ఓకేనా, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా, -2 బై x-1 హోల్ స్క్వేర్. థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x⁻n ప్లస్ a x⁻n-1 ప్లస్ a² x⁻n-2 ప్లస్ సో ఆన్ ప్లస్ a⁻n-1 ఇంటూ x ప్లస్ a⁻n ఫర్ సమ్ ఫిక్స్డ్ రియల్ నెంబర్ a అంటున్నారు. ఓకేనా, సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. సొల్యూషను, సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x⁻n ప్లస్ a ఇంటూ x⁻n-1 ప్లస్ a² x⁻n-2 ప్లస్ సో ఆన్ ప్లస్ a⁻n-1 ఇంటూ x ప్లస్ a⁻n. ఓకేనా, సో మనం ఏం ఫైండ్ చేయాలి, డెరివేటివ్ కదా, ఏ విధంగా డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. ఇదే d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. సో d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని తీసుకున్నాం, x⁻n ప్లస్ a ఇంటూ x⁻n-1 ప్లస్ a² ఇంటూ x⁻n-2 ప్లస్ సో ఆన్ ప్లస్ a⁻n-1 ఇంటూ x ప్లస్ a⁻n అని తీసుకున్నాం, అంతేనా. సో ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. అయితే మనకి x⁻n యొక్క డెరివేటివ్ ఏమని తెలుసమ్మా,
ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుందని తెలుసు. అదేవిధంగా డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుందని తెలుసు మనకి, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అని తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ అనేది కాన్స్టెంట్. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1కి ఏమవుతుంది డెరివేటివ్, ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఏముందమ్మా, ఏ స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 అంటే ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 మైనస్ 1 అని రాయొచ్చు. ప్లస్ సో ఆన్ ఏముంది, ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్. ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు కదా, సో అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 0, 1 ఇంటూ 1 1 అవుతుంది. ప్లస్ ఏ పవర్ ఎన్, ఏ అనేది ఏంటి, ఒక రియల్ నెంబర్ అని చెప్పారు. సో పవర్ చేసినా నీకు అక్కడ రియల్ నెంబరే వస్తుంది. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, 0. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది, ఎన్ మైనస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా, ఇంతవరకు అర్థమైందమ్మా. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నారు అంటే మనం డెఫినిషన్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ కాస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. డెఫినిషన్ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై హెచ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఏ విధంగా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏం రాయొచ్చు అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. ఏంటమ్మా, సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి. సి ప్లస్ డి అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్, దట్ ఈస్ 2x ప్లస్ హెచ్. సి ప్లస్ డి 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి. సి మైనస్ డి అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే హెచ్, సైన్ హెచ్ బై 2 బై హెచ్. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2. అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 2 అనేది ఉంది కదా, డినామినేటర్లోకి తీసుకొస్తే ఏం రాయొచ్చు, హెచ్ బై 2 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, ఏమవుతుంది, మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అయితే హెచ్ బై 2 ఏమవుతుందమ్మా, హెచ్ బై 2 కూడా టెన్స్ టు 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు, లిమిట్ హెచ్ బై 2 టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2 అని చెప్పొచ్చు.
ఇప్పుడు మీరు లిమిట్ ఫైన్ చేయండి. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దగ్గర, అంటే హెచ్ ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ హెచ్ ప్లేస్లో 0 పెట్టండి. 2x ప్లస్ 0 అంటే 2x, 2x/2 చేస్తే x వస్తుంది. ఓకేనా? ఎక్స్ అండ్ ఇదేంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ x/x ఫామ్లో ఉంది. స్టాండర్డ్ లిమిట్ వాల్యూ 1 కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సో ఏమైందమ్మా? కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అయ్యింది. ఓకేనా? అర్థమైంది కదమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 2లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.